వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గత విధ్వంస పాలనను ప్రజలు తిరస్కరించి చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వంను ప్రజలు ఎన్నుకున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు బావుడ్ చైర్మన్ సలగల రాజేష్ బాబు అన్నారు. ఆటో డ్రైవర్స్ సేవా కార్యక్రమంలో భాగంగా జెండా ఊపి చిలురోడ్డు సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ధ్వంసం అయిన ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గెలుపొందిన మరుక్షణమే ఆయనకు ఉన్న అపారమైన నమ్మకంతో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నానన్నారు. ఆటో కార్మికులకు ఇచ్చిన మాట కొరకు వారికి చేయూత అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, ఆర్డీఓ గ్లోరియా, ఆర్టీఏ రంగారావు, టీడీపీ రాష్ట్ర నాయకులు తాత జయప్రకాష్ నారాయణ, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి గత విధ్వంసకరమైనటువంటి ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తిరస్కరించి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోనికి తీసుకొని రావడం ద్వారా ఈ రాష్ట్రాన్ని పురోభివృద్ధి వైపు నడిపించే దానికోసం పునాది వేశారు. ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో బాధ్యతలను అప్పగించినటువంటి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే దాని కొరకు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఉన్నాయో వాటన్నింటినీ నెరవేర్చేటువంటి క్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విధ్వంసమైన గత ప్రభుత్వం ఒక ప్రణాళికగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను దివాలా తీసిన అధికారంలోకి వచ్చిన మరుసటి నిమిషమే మరి అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి ఆయనకున్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో, ఆయనకున్నటువంటి అపారమైనటువంటి పరిపాలనా దక్షతతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వాగ్దానాలను అమలు జరిపేటువంటి ప్రహసనం ప్రారంభం చేశారనేటువంటి విషయం మీకు మనవి చేస్తా ఉన్నా. అందులో ముఖ్యంగా మరి ఈనాడు ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో, మ్యాక్సీ క్యాబుల యొక్క డ్రైవర్లు ఉన్నారో, అయితే వారికి ఖచ్చితంగా వారికి సహాయం చేస్తానని ప్రమాణం చేసినటువంటి మాటను నిలబెట్టుకునే దాని కొరకు నెలకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఎవరైతే ట్యాక్సీ ఆటో నడుపుకునేటువంటి యజమానులు స్వయంగా నడుపుకునేటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా